శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలో నేడు మనం 57వ అధ్యాయం ప్రవచించుకుంటున్నా. ఈ శమంతకోపాఖ్యానాన్ని చదవటం వలన ఎటువంటి ఫలితం కలుగుతుంది అనేటువంటిది కూడా ఈ అధ్యాయం చివరిలో ఫలశ్రుతిగా వివరించారు వ్యాసులు వారు. నీలాపనిందలు పడుతున్నటువంటి వాళ్ళు అపఖ్యాతిని పోగొట్టుకోవాలన్నా, అపకీర్తిని, చెడు పేరుని, లేకపోతే వాళ్ళ మీద ఎవరైనా అభాండాలు వేస్తే వాటిని పోగొట్టుకోవాలన్నా, అలాగే మన పాపాలని ప్రక్షాళన చేసుకోవాలన్నా కూడా ఈ శమంతకోపాఖ్యానాన్ని పారాయణగా చేసుకుంటే అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి వ్యాసులు వారు ఈ అధ్యాయం చివరిలో ఫలస్థుతిలో చెప్పడం జరిగింది. మనం వినాయక చవితి వ్రతకథలో శమంతక ఉపాఖ్యానాన్ని మనం చదువుకుంటాం. దాంట్లో కొంతవరకే ఉంటుంది. శ్రీకృష్ణుడు నీలాపనందరిని ఇలా పోగొట్టుకున్నాడు, సత్రాజిత్తు ఈ సత్యభామాదేవిని శమంతకమణిని అప్పగించాడు, సత్యభామని గ్రహించాడు అని అంతవరకు కథ ఆపేస్తారు. కానీ భాగవతంలో, శ్రీమద్ భాగవతంలో చూసారా, ఈ కథని సంపూర్తిగా చెప్పడం జరిగింది. అంటే ఆ శమంతక మణి గురించినటువంటి ఆఖ్యానం ఇక్కడ దాకా, ఈ 57వ అధ్యాయం దాకా మనం ఆ వినాయక చవితి రోజు కూడా మనం చెప్పుకోవాల్సిన కథే. కానీ సమయానుకూలంగా అక్కడ చెప్పము. ఈ రోజు మనం ఈ అధ్యాయంలో దాన్ని పూర్తి చేసుకుంటున్నాం. ముందుగా భగవత్స్మరణ చేసుకొని అక్రూరుడికి సంబంధించినటువంటి అంశం, అక్రూరుడు ద్వారక నుండి ఎందుకు వెళ్ళిపోవలసి వచ్చింది, తర్వాత మళ్ళీ ఎందుకు రావాల్సి వచ్చింది అనేటువంటిది నేటి అధ్యాయంలో మనం ప్రస్తావించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నిన్న చెప్పుకున్నటువంటి శ్లోకాలలో ఈ అధ్యాయంలో మనం 33 శ్లోకాల వరకు పూర్తి చేసుకోవడం జరిగింది. కొంతమంది ఒక మెసేజ్లో 31వ శ్లోకం మరొకసారి చెప్పమని అడగడం జరిగింది. పద విభజన క్లిష్టమైనటువంటి పద్యం, మనల్ని బోల్తా కొట్టించేటువంటి పద్యం సంస్కృతంలో ఈ పద్యం. ఈ శ్లోకంలో 31వ శ్లోకం ఇది మనం నిన్న వివరించుకోవడం జరిగింది. ఇత్యం గోపదిశం చేకే విస్మృత్య ప్రాగుదాహృతం మునివాస నివాసే కిం ఘటేతారిష్ట దర్శనం అని చెప్పి వర్ణించారు. దీంట్లో అంతకుముందు ఎవరైతే అక్రూరే ప్రోషితే అరిష్టాన్, అక్రూరుడు వెళ్ళిపోగానే, ద్వారకానగరం విడిచి వెళ్ళిపోగానే అనేకమైనటువంటి అరిష్టములు పొడచూపాయి. శారీరకమైనటువంటి, మానసికమైనటువంటి తాపాలు ప్రజలు ఎదుర్కొన్నారు. అవే కాకుండా ఈతి బాధలు, వర్షాలు లేకపోవడము, ప్రకృతి విలయం మొదలైనటువంటివన్నీ కూడా స్పష్టంగా కనిపించాయి అని చెప్పి మనకి ఈ శ్లోకంలో వివరించారు. ఎందుకని అంటే, పూర్వం అక్రూరుడికి సంబంధించినటువంటి ఒక కథ మనం అంతకుముందు చెప్పుకున్నాం. ఆయన జీవిత చరిత్రలో ఆ నాన్నగారు అయినటువంటి అక్రూరుడి నాన్నగారు స్వపల్కుడు చాలా గొప్ప తపస్వి. అలాగే ఆ అక్రూరుడు కూడా ఎంతో గొప్ప తపస్సు చేసినటువంటి వాడు, నిష్ఠాగరిష్ఠుడైనటువంటి వాడు. అట్లాంటి వాళ్ళు ఉన్నటువంటి చోట నిజంగా ప్రకృతి సానుకూలంగా ఉంటుంది. కాబట్టి ప్రాగుదాహృతం విస్మృత్య అంటే పూర్వం ఉదహరించినటువంటి విషయాలని విస్మృత్య, మర్చిపోయి, కొంతమంది ఈ పదాన్ని ఒక్కటే విడతీసుకుంటే మనం జాగ్రత్తగా ఇత్యంగోపదిశం చేకే అనే పదాన్ని విడతీస్తే ఇతి అంగ ఉపదిశంతి ఏకే అనేటువంటి పదాలు విభజన చేసుకోవాలి జాగ్రత్తగా. ఇతి అంగ, అంగ అనేటువంటి ఈ సంబోధన వాచకం పరీక్షిత్ మహారాజుకి సుఖయోగేంద్రుడు వాడినటువంటి సంబోధన. అంగ, ఓ రాజా. ఒక్కోసారి ఈ సంబోధన కృష్ణుడికి కూడా వాడతాం, ఎవరికైనా వాడచ్చు. అంగ అనేది ఓయి అనే సంబోధన. ఓ మహారాజా,
ఇది ఈ విధంగా ఉపదిశంతి ఏకే ఏకే ఉపదిశంతి, కొంతమంది ఆ గోపాలకులు వ్రజవాసులందరూ కూడా ఈ విధంగా కృష్ణుడికి ఉపదిశంతి, బోధిస్తున్నారు. ఏం బోధిస్తున్నారు? రాగుదాహృతం విస్మృత్య, అంతకుముందు జరిగినటువంటి ఆఖ్యానాలన్నీ మర్చిపోయి స్మరించకుండా, అవును స్వామి, మనది ఇంత పవిత్రమైనటువంటి భూమి కదా ద్వారకా నగరం, మునివాస నివాసే కిం ఘటేత అరిష్ట దర్శనం అంటూ కృష్ణుడికి ఉపదేశించడం జరిగింది. కృష్ణుడికి చెప్పడం జరిగింది. కొంతమంది వృద్ధులు పెద్దలు మునివాస నివాస అన్నారు. అంటే చక్కటి అనేకమైనటువంటి వ్రతాలు నిష్టలు అలాగే హోమాలు జరుగుతున్నటువంటి ఈ ప్రదేశంలో మహర్షుల్లాగా జీవిస్తున్నటువంటి మహానుభావులు నివసిస్తున్నటువంటి నీలాంటి వాడు ఉన్నటువంటి ఈ ప్రదేశంలో కిం ఘటేత అరిష్ట దర్శనం, ఇటువంటి అరిష్టాలు కూడా ఎందుకు కలుగుతున్నాయి అని చెప్పంటే, అప్పుడు మిగతా వాళ్ళు కొంతమంది దేవే వర్షతి కాశీశ్వపల్కాయాగతాయ వై అని చెప్పి ఆ అక్రూరుడి తండ్రి యొక్క వృత్తాంతాన్ని కూడా ఒక్క శ్లోకంలో వర్ణించారు. శ్వపల్కుడు ఆ కాశీలో అడుగు పెట్టగానే వర్షాలు పడటం, ఆ కాశీరాజు తన కూతురైనటువంటి గాంధినిని శ్వపల్కునికి ఇచ్చి వివాహం జరిపించడం, వారిద్దరికి అక్రూరుడు జన్మించడం జరిగింది. కాబట్టి తత్సుత తత్ప్రభావో సావక్రూర ఎత్ర ఎత్ర, కాబట్టి అటువంటి ప్రభావం కలిగినటువంటి వాడు తపశ్శాలి అయినటువంటి వాడు. అక్రూరుడు చాలా తపశ్శక్తి సంపన్నుడండి. అంతేకాకుండా నియమాలు నిష్టలు వ్రతాలు చక్కగా ఆచరించేటువంటి వాడు కాబట్టే భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగింది. ఆ చక్కటి జలాలలో, యమునా నది జలాలలో అనంత పద్మనాభ స్వామి రూపంలో స్వామి దర్శనమిచ్చాడు స్వయంగా. కాకపోతే ఇదిగో ఈ సాంగత్యం వలన, సాంగత్య దోషంతో ఇదిగో ఈ కొద్ది కాలం పాటు స్వామికి ఎడబాటు కలిగింది. ఎడబాటు, దూరం అయ్యాడు ద్వారకా నగరాన్ని. ఎందుకంటే ఏమో స్వామి పట్ల అపరాధం చేశాను, మళ్ళీ నన్నేం చేస్తాడో, చూడగలనో లేదో అని చెప్పి దోషంతో బయటికి వెళ్ళిపోయాడు ద్వారక నుంచి. కాబట్టి ఎక్కడెక్కడైతే ఈ అక్రూరుడు ఉంటాడో దేవో అభివర్షతే తత్ర, దేవతలు అక్కడ చక్కగా వర్షాలు సకాలంలో కురిపిస్తూ ఉంటారు. నోపతాపా న మారికా న ఉపతాపా, అరిష్టాలు అనేటువంటి ఉండవు. న మారికా, మారక గ్రహాలు, బాలమారక గ్రహాలు, అనేకమైనటువంటి ప్రమాదాలు కలిగించేటువంటి గ్రహాల యొక్క, నక్షత్ర గ్రహాల యొక్క ప్రభావాలు కూడా మహానుభావులు ఉన్నటువంటి ప్రదేశంలో ఉండవు. అన్ని సానుకూలంగా ఉంటాయి అని ఈ విధంగా చెప్పేటప్పటికి ఇతి వృద్ధవచ శ్రుత్వా నైతావదిహ కారణం ఇతి మత్వా సమానాయ ప్రాహ క్రూరం జనార్దన. వృద్ధుల యొక్క వచనాలు వినటం అనేటువంటిది కృష్ణ పరమాత్ముడి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. పరమాత్ముడికి తెలియందంటూ ఏదీ లేదు, ఆయనకి తెలియంది ఏం లేదు. వర్షాలు పడకపోవటానికి ఏతావదిహ కారణం, ఇది కారణం కాదు అని తెలిసినప్పటికీ కూడా కృష్ణుడికి అక్రూరుడు వెళ్ళిపోయినంత మాత్రాన వర్షాలు పడకపోవడం ఏమిటి, ఇది కారణం కాదులే అని తెలిసినప్పటికీ కూడా పెద్దల యొక్క వచనాలు విని వాళ్ళ నమ్మకం బలీయమైనది, ఆ నమ్మకాన్ని అలాగే ఉంచాలి. అంతమంది నమ్మకాన్ని మనం చెడు చేయకూడదు, పాడు చేయకూడదు అని చెప్పి వృద్ధుల యొక్క వచనాలు వినటంలో చక్కటి లక్షణాలు కలిగినటువంటి మన ప్రభు ఇది మత్వా సమానాయ్య, అదేవిధంగా భావించి, వాళ్ళ వలనే భావించి, సామాన్యుడి ప్రజల వలనే భావించి శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వారక నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి అక్రూరుని సమానాయ్య అన్నారు. అంటే రప్పించి, ఒక దూత ద్వారా ఆ అక్రూరుడు ఎక్కడ ఉన్నాడో కనుక్కొని అతన్ని రప్పించి ప్రాహ అక్రూరం జనార్దన, శ్రీకృష్ణ పరమాత్ముడు అక్రూరం ప్రాహ, ప్రాహ అనే పదానికి అర్థం ప్రా ప్లస్ ఆహ. ఆహ అంటే పలుకుట, విశేషంగా చక్కగా ఆత్మీయంగా పలుకుతున్నాడు. ఓ పక్కన భయంతో బిక్కుబిక్కుమంటూ వెళ్ళిపోయినటువంటి అక్రూరుడు మళ్ళీ కృష్ణుడి చేత రప్పించబడ్డాడంటే అతనిలో ఎంత భయం ఉంటుంది. ఎందుకు రప్పిస్తున్నాడో కృష్ణుడు, ఏం చేస్తాడో, అందరి ముందు కృతవర్మ పరిస్థితి పట్టించుకోలే, జనాలు కృతవర్మని వదిలిపెట్టేశారు. ఇక్కడ అక్రూరుడు మాత్రం ఈ అవకాశం దక్కింది మళ్ళీ కృష్ణుడి యొక్క చెంతకు వచ్చేటువంటి. ఎందుకంటే పరమాత్మ దర్శనం, పరమాత్మ అనుగ్రహం ఒకసారి కలిగిన తర్వాత పరమాత్మ మళ్ళీ మధ్యలో మనల్ని వదిలిపెట్టాడు. అది ఇక్కడ అక్రూరుడి విషయంలో మనం తెలుసుకోవాల్సింది. చివరి వరకు పరమాత్మ మన చేయి పట్టుకునే ఉంటాడు. మనం ఒకసారి పక్కకి వెళ్ళినా చేయి పట్టుకుని లాక్కొస్తాడు. ఆయన అటు వెళ్ళ మాకు ఇట్లా అని చెప్పి లాక్కొచ్చేటువంటి సన్నివేశం మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి.
పూజయిత్వాభిభాష్యేనం కథయిత్వా ప్రియా కదా. వచ్చినటువంటి అక్రూరుని పూజయిత్వా అభిభాష్య ఏనం, చక్కగా ముందు పెద్దవాడు కాబట్టి పూజించాట శ్రీకృష్ణ పరమాత్మ. ఇక్కడ పూజించాడు. అసలైతే మొట్టమొదటి అక్రూరుడు వచ్చినటువంటి రోజు, ఆ మహానుభావుడి దగ్గరికి వచ్చిన రోజు ఏం చేశాడు? పాదసేవ చేశాడు. కృష్ణుడు పాదాల దగ్గర కూర్చుని ఆ అక్రూరుడి యొక్క పాదసేవ చేశాడు. కష్టపడి వచ్చారు మీరు పెద్దవాళ్ళు అని చెప్పి. తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు అక్రూరుడు యాదవుల్లో. కాబట్టి విశేషంగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన పాదాల దగ్గర కూర్చుని అక్రూరుడికి పాదసేవ చేశాడు, శ్రమని పోగొట్టాడు. అలాగే ఇక్కడ అక్రూరుడికి కూడా వచ్చినటువంటి ఆ శ్రమని పోగొట్టి యథార్హం, అర్హతకి తగ్గట్టుగా పూజించాడు. అభిభాష్యేనం, అభిభాష్యేనం, ఏనం అభిభాష, చక్కగా మంచి మృదుమధురమైనటువంటి మాటలతో మాట్లాడుతూ కథయిత్వా ప్రియా కథా, ప్రియా కథా కథయిత్వా, అక్రూరుడికి ఏవైతే ఇష్టమైనటువంటి కథలు ఉంటాయో, ప్రసంగాలు ఉంటాయో, అటువంటి ప్రసంగాలతో చక్కగా అక్రూరుని సంతోష పెడుతూ, ఎవరు? విజ్ఞాతాఖిల చిత్తగ్న అన్నాడు. ఎవరనేటువంటి పదం, కృష్ణుడు అనేటువంటి పదం ఎక్కడ శ్లోకంలో లేదు. కానీ కృష్ణుడికి వాడవలసినటువంటి విశేషణం ఒకటి వాడారు, యాడ్జెక్టివ్. ఏమిటది? జ్ఞః అంటే జ్ఞానము. ఏం జ్ఞానం కలిగినటువంటి వాడు కృష్ణుడు? చిత్తజ్ఞః. చిత్తము అంటే బుద్ధి. సమస్తమైనటువంటి వారి యొక్క మనసులలో, హృదయాంతరాలలో ఉన్నటువంటివన్నీ తెలుసుకునేటువంటి వాడు, జ్ఞానం కలిగినటువంటి వాడు కృష్ణుడు. ఎవరి యొక్క చిత్తం తెలిసిన వాడు? విజ్ఞాత అఖిల చిత్తజ్ఞ, అఖిల చిత్తజ్ఞ, సమస్త ప్రాణికోటి యొక్క చిత్తము తెలిసినటువంటి వాడు విజ్ఞాత. అది తెలుసుకున్నటువంటి అటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు అలా భయపడుతున్నటువంటి అక్రూరుడితో మృదు మధురమైనటువంటి మాటలతో సంభాషణ చేస్తూ అనేకమైనటువంటి ఇష్టమైనటువంటి కథలు, గాథలు ప్రస్తావిస్తూ ఈ విషయాన్ని ప్రస్తావించాల, భయపడతాడని మెల్లగా ముందు అతన్ని సాంత్వన పరుస్తున్నాడు, శాంతపరుస్తున్నాడు, పూజించాడు. స్మయమాన ఉవాచ, ఇప్పుడు మెల్లగా నవ్వుతో, చిరునవ్వుతూ అసలైనటువంటి విషయానికి వస్తున్నాడు. భయపెడుతూ చెప్పట్లా, కళ్ళు ఓ విడిగుడ్లేసేసుకుని రౌద్రంగా చూస్తూ భయపెట్టేట్టు చూడటం కాదు. ముఖంలో కవళికలు మొదలైనటువంటివన్నీ కూడా అక్రూరుడికి అనువుగా చక్కగా చిరునవ్వుతో చిరుమందహాసం చేస్తూ పలకరిస్తున్నాడు. అసలు విషయం చెప్తున్నాడు స్వామి. నను దానపతే న్యస్తస్త్వయ్యాస్తే శతధన్వన స్యమంతకో మణి శ్రీమాన్ విదితః పూర్వమేవ నః. ఓరి పిచ్చివాడా, శమంతకమణి ఎక్కడుందో నాకు తెలుసయ్యా. నహ అంటే మాకు అని. విదితః పూర్వమేవ నః, మాకు పూర్వమే తెలుసు శమంతకమణి గురించి ఏముంటుంది, ఎక్కడ ఉంటుంది, ఎలా, ఎవరు తీసుకువెళ్తారు అనేది. శమంతకో మణి శ్రీమాన్ విదిత పూర్వమేవ నః. ఈ శ్రీమాన్ అనేటువంటి సంబోధన అక్రూరుని సంబోధిస్తూ కృష్ణుడు పలికినటువంటి సంబోధన. మహానుభావ అక్రూర, ఆ శమంతకమణి ఎక్కడ ఉన్నది, నీ దగ్గర ఉన్నది అనేటువంటి విషయం మాకు పూర్వమే తెలుసు. ఆ శతధన్వుడు నీకు ఇచ్చి వెళ్ళాడనే విషయం మాకు పూర్వమే తెలుసు. అయినా శతధన్వుడిని సంహరించడం కోసం, ఎందుకని? మామగారిని సంహరించాడు కాబట్టి ఆ హత్యాదోషం వలన అతన్ని సంహరించి తీరాలి. రాక్షసాంశ సంభూతులైనటువంటి వాళ్ళు కొంతమంది ఈ విధంగా యాదవ వీరుల్లో కూడా పుట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ చనిపోయారు, కొంతమంది యుద్ధంలో మహాభారత సంగ్రామంలోనూ చనిపోయారు. నను దానపతే, అట్లా చనిపోయినటువంటి వాళ్ళే కంసుడు కూడా. నను దానపతే, ఈ దానపతే అనేటువంటి, శ్రీమాన్ అనేటువంటిది, ఈ రెండు కూడా అక్రూరుడికి వాడినటువంటి సంబోధన వాచకం. ఓ అక్రూర, దానపతే, ఇదొక గొప్ప వాచకం. అక్రూరుడు ఎన్నో తపస్సులు, యజ్ఞాలు, యాగాలు, వ్రతాలు నిష్ఠగా ఆచరించినటువంటి వాడే కాకుండా దాన ధర్మాలు చేయడంలో దానపతే, నిష్ఠాగరిష్ఠుట, అనేకమైనటువంటి దాన ధర్మాలు చేసినటువంటి వాడు అక్రూరుడు. అది గొప్ప, అది వాడి గొప్పతనం. అందుకే స్వామి ఆయన చెంత ఉన్నారు. నను దానపతే న్యస్తః, ఇక్కడ న్యస్తః త్వయి ఆస్తే, ఈ పదాన్ని పట్టిస్తారండి, మూడు పదాలు. న్యస్తః త్వయి ఆస్తే. న్యస్తః అంటే న్యాసంగా ఉంచినటువంటి వస్తువు. న్యాసం అంటే ఒకసారి ఇచ్చి తర్వాత నేను మళ్ళీ తీసుకుంటా, అప్పటిదాకా నీ దగ్గర ఉంచు అన్నటువంటి వస్తువుని న్యాస వస్తువు అంటారు. అట్లాంటి వస్తువు శతధన్వుడు నీ దగ్గర ఆ మణిని న్యాసంగా పెట్టాడు. అట్లా ఉంచినటువంటి వస్తువు త్వయి ఆస్తే, నీ దగ్గరే ఉంది అనేటువంటి విషయం మాకు ఎప్పుడో విదిత తెలుసయ్యా.
శతధన్వన న్యస్త త్వయి ఆస్తే, శతధన్వుడి చేత నీ దగ్గర ఉంచబడినటువంటి ఆ మణి నీ దగ్గరే ఉందనే విషయం మాకు స్పష్టంగా తెలుసు అని చెప్పి, ఇప్పుడు ఆ శమంతకమణి నీ దగ్గర ఉంది కాబట్టి ఆ శమంతకమణి మరి ఎవరికి దక్కాలి ఇప్పుడు? సత్రాజిత్తు దగ్గర ఉన్నటువంటి మణి సత్రాజిత్తు కొడుకులుంటే కొడుకులకి దక్కాలి, కూతుళ్ళుంటే కూతుళ్ళకి దక్కాలి. ఇప్పుడు కూతుళ్ళు ఉన్నారు కదా, సత్రాజిత్తు కూతుళ్ళు, కుమార్తెలు, ఆ కుమార్తెలకి వారసత్వంగా లభించాలి ఆ మణి ఇప్పుడు. ఎందుకంటే సత్రాజిత్తు మరణం తర్వాత పుత్రులు ఉంటే వారి యొక్క ఆస్తులు గాని అప్పులు గాని సమస్తము కూడా ఆ సత్రాజిత్తు కుమారులకి దక్కుతాయి. కుమారులు లేకపోతే కూతుళ్ళకి దక్కుతాయి. కూతుళ్లతో పాటుగా ఇంకా చెప్పాలంటే ఉంటే దౌహిత్రులు ఎవరైతే ఉంటారో మనవళ్ళు, ఆ మనవళ్ళకి దక్కుతాయి. ఎందుకంటే వీళ్ళు ఆ పితృ కార్యక్రమాలు చేయటం, పితృ కార్యక్రమాలు అంటే చక్కగా ఇవ్వవలసినటువంటి తర్పణాలు కానీ, పిండ ప్రదానాలు కానీ, అంతిమ సంస్కారాలు, దహన సంస్కారాలు మొదలైనటువంటివన్నీ చేసిన తర్వాత చెయ్యగా మిగిలినటువంటివి ఏవైతే ఉంటాయో ఆ మిగిలినవి, వాటి మీద, ఆ మిగిలిన ఆస్తి మీద ఆ కూతుళ్ళకి దౌహిత్రులకి వాళ్ళకి హక్కు ఉంటుంది. అట్లాగే మరి ఈ శమంతకమణి మీద హక్కు ఎవరికి ఉండాలి? కూతుళ్ళకే కదా. సత్యభామ సోదరులు ఎవరైతే ఉంటారో ఆ సోదరిమణులు వాళ్ళకి సంబంధించినటువంటిది కదా. మనవళ్ళు ఉంటే మనవళ్ళకి సంబంధించింది కదా. కాబట్టి ఆ మణి నీ దగ్గర ఉంది అని వివరంగా సవివరంగా చెప్తుంది. ఆ మణిని ఇచ్చేయమని ఒక్క మాటలో చెప్పట్ల. ఇంకా రేపు పాఠంలో వీలైతే మన వారసత్వాన్ని పంచుకునేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారనేటువంటిది సవివరంగా చెప్తాను రేపు పాఠంలో. ఈరోజు సమయానుకూలంగా లేదు కాబట్టి ఉన్న దాంతో మనం అది కొంచెం వివరించి చెప్పవలసిన అంశం రేపు చెప్పుకుందాం. మనకి వారసులైనటువంటి వాళ్ళు, ముఖ్యమైనటువంటి వాళ్ళు 6 చెప్తారు. ముఖ్యంగా కాకుండా వీళ్ళు కాకపోతే తర్వాత కనీసం తీసుకోవలసినటువంటి వాళ్ళు 6 ఉంటారు. మొత్తం దాదాపు 10-12 మంది వారసత్వంగా ఉండే వాళ్ళు ఉంటారని మహాభారతంలో చెప్పడం జరిగింది. అది నేను ఇక్కడ చెప్తాను. నేను మీకు చాలాసార్లు చెప్పాను. భారతంలో చెప్పినటువంటి అంశాలు ఎక్కువగా విస్తరించి చెప్పినవి భాగవతంలో సంక్షిప్తీకరించి చెప్పారు. భాగవతంలో విస్తరించి చెప్పినవి మహాభారతంలో సంక్షిప్తంగా తక్కువ చేసి చెప్పారు. కాబట్టి భారత భాగవతాన్ని సమన్వయం చేసుకుంటే మనకి ఎన్నో విషయాలు, అద్భుతమైనటువంటి విషయాలు, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సమగ్రమైనటువంటి స్వరూపం అనేది అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఆస్తికి వారసులైనటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది ఒక అంశం కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇప్పుడు మనం లాయర్ల దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు కొన్ని చెప్తారు పాయింట్స్. కానీ ఆనాటి కాలంలో ఎలా ఉండేది, ఈనాడు ఎలా ఉన్నది అనేది కూడా మనం దాన్ని సమన్వయం చేసుకుందాం. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు దాన్ని సూచనప్రాయంగా చెప్తున్నాడు. సత్రాజితో అనపత్యత్వాత్ గృహ్ణీయుర్దుహితు సుతా. సత్రాజిత్తుకి అనపత్యం, అపత్యము అంటే సంతానం, అనపత్యం అంటే సంతానము లేని కారణంగా, అంటే కొడుకులు లేని కారణంగా. సత్రాజితో అనపత్యత్వాత్ గృహ్ణీయు దుహితు సుతా. కాబట్టి ఈ కుమార్తెలు ఎవరైతే ఉన్నారో ఆ కుమార్తెలే గృహ్ణీయు, వారసత్వంగా ఆయన యొక్క ఆస్తిని గాని అప్పులు గాని ఏవైతే ఉంటాయో అవన్నీ గ్రహించవలసినటువంటి వాళ్ళు కుమార్తెలే. దాయం నినీయాప పిండాన్ విముచ్యర్ణం చ శేషితం. ఈ పదాన్ని విడతీస్తే నినీయ ఆపహ. ఆపహ అనే పదంలో ఆపహ అంటే అప్ అంటే నీరు, ఆపహ పిండాన్ విముచ్య అనే పదం పెట్టాడు ఇక్కడ. ఆపహ పిండాన్ విముచ్య, ఆ చనిపోయినటువంటి సత్రాజిత్తుకి తర్పణాలు, నీటిని గాని, నీరంటే తర్పణాలు వదిలిపెట్టడం, పిండాన్ పెట్టవలసినటువంటి పితృ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, శ్రాద్ధ కార్యక్రమాలు, అవన్నీ కూడా చక్కగా చేసి విముచ్య, నీటిని వదిలిపెట్టి కార్యక్రమాలన్నీ కూడా చక్కగా చేసి శేషితం, మిగిలినటువంటివి అంటే ఈ కార్యక్రమాలకి ఎంతవరకు ఖర్చు ఉంటుందో ఆ వ్యయాన్నంతా ఖర్చు పెట్టగా మిగిలినటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో ఆ శేషితం, మిగిలినటువంటి దాయం, శేషితం దాయము అంటే భాగము అని. మిగిలినటువంటి భాగాన్ని మాత్రమే పంచుకోవాలి. నినీయ, దాన్ని స్వీకరించవచ్చు. అది కాబట్టి అక్కడ ఎవరైతే ఈ విధంగా కుమార్తెలు ఉన్నారో ఆ కుమార్తెలు ఈ భాగాన్ని పంచుకోవడానికి అర్హులైనటువంటి వాళ్ళు. ఆపహ పిండాన్ నినీయ అంటే ఇచ్చి,
వాళ్ళకి ఇవ్వవలసినటువంటి పితృ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా చేసి ఆ తర్వాత ఇదిగో మిగిలినటువంటి భాగాన్ని మాత్రమే వీళ్ళు తీసుకోవాలి. ఇక్కడ విముచ్య విముచ్యర్ణం అనే పదం ఉంది కదా, దీంట్లో కూడా రెండు పదాలు ఉన్నాయి. విముచ్య రుణం. రుణం ఏం రుణం? అది పితృ రుణం అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ రుణం తీర్చుకునే వాళ్ళు. తర్పణాలు, పిండ ప్రదానాదులు మొదలైనటువంటి సంస్కారాలన్నీ కూడా చేయవలసినటువంటి రోజుల్లో శాస్త్ర ప్రకారంగా మడితో సంస్కారబద్ధంగా చేస్తే ఆ పితృరుణం అంటే వాళ్ళు పరలోకాలకి వెళ్ళిపోయిన తర్వాత మిగిలినటువంటి శేష భాగం, శేషితం దాయం, మిగిలినటువంటి భాగాన్ని మనం కుమార్తెలకి ఇవ్వవలసిందే. అట్లా మరి ఈ మణి, సత్రాజిత్తు యొక్క మణి, శతధన్నుడు కాజేసినటువంటి మణి నీ దగ్గర ఉన్నది. మరి ఎవరి ఆస్తి అది? నీది కాదు కదా, నీ కష్టార్జితం కాదు కదా. సూర్యవర ప్రసాదంతో సత్రాజిత్తు పొందినటువంటి మణి అది. ఎట్లాంటి మణి అండి అది? అద్భుతమైనటువంటి మణి. ఎంత అద్భుతంగా వర్ణించాడో పోతనామాచుడు ఆ మణి గురించి. అద్భుతమైనటువంటి మణి. సంతస మంది బంధుజన సన్నిధికి హరి తెచ్చి చూపే అన్నాడు చివరి శ్లోకంలో. ఆ అక్రూరుడి దగ్గర నుంచి ఆ మణి తీసుకొచ్చి బంధువులకు చూపించాట కృష్ణ పరమాత్మ. సంతస మంది బంధుజన సన్నిధికి హరి తెచ్చి చూపే. ఇదిగోనయ్యా మణి. మళ్ళీ నన్ను అంటారేమో, ఇప్పటికే చాలా నీలాప నిందన పొందాను, సత్రాజిత్తు నన్ను అనుమానించాడు, ప్రసేనుని సంహరించానన్నాడు మణి కోసం అని చెప్పేసి. ఆ తర్వాత మళ్ళీ ఇదిగో ఇప్పుడు మణి, సత్రాజిత్తు కూడా మరణించాడు, మళ్ళీ ఇంకో మణి ఉందా లేదా అని చెప్పి మళ్ళీ మా అన్నయ్య బలరాముడు కూడా నమ్మడవు పట్టాను. అందుకని మీ అందరికీ చూపిస్తున్నానంటూ శ్రీహరి ఈ అక్రూరుడి దగ్గర నుంచి తెచ్చి చూపించినట్టుగా పోతనామాచుడు చివరిలో వర్ణించాడు. ఎట్లాంటి మణి అది? సూర్యకాంతితో దగదగాయమ సర్వలోకాల చీకట్లను పోగొట్టేటువంటి మణి. ఆ మణిని ద్వారా వచ్చేటువంటి బంగారం ఎట్లాంటి బంగారం అంటే దేవమానవులకి ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి స్వచ్ఛమైనటువంటి అద్భుతమైనటువంటి బంగారం అది. సమస్త దిక్కుల యొక్క వలయాలలో కీర్తిని కాంచేటువంటి ఆ మణి ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఆ మణి ఉన్నటువంటి వాళ్ళు సమస్త దిక్కులలో కీర్తిని పొందుతారు. అంత కీర్తివంతమైనటువంటి మణి మరి ఎక్కడా ఉండదు. అట్లాంటి శమంతక మణి అందరికీ చూపించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు తన యొక్క అపఖ్యాతిని తొలగించుకోవటానికి, అపకీర్తి, అపవాదు, నీలాపనిందని పాపుకోవటం కోసం అందరికీ చూపించాడని వర్ణిస్తూ పోతన గారు, సంతస మంది బంధుజన సన్నిధికి హరి తెచ్చి చూపే అశ్రాంత విభాసమాన ఘృనిజాల పలాయిత భూనభోంతరత్వాంతము హేమ భారచయ వర్షణ విస్మిత దేవమానవ స్వాంతము కీర్తిపూరిత దిశ వలయాంతమునాస్యమంతము. ఆ శమంతకమణిని తెచ్చి చూపించాడయ్యా. ఎట్లా ఉంది అంటే శ్రాంత విభాసమాన ఘృణిజాల పలాయిత భూ నభోంతరం అంటే సమస్తమైనటువంటి స్వర్గలోకాలు, పాతాళ లోకాల వరకు కూడా ఉన్నటువంటి సమస్త చీకట్లని, కారు చీకట్లని పారద్రోలేటువంటి కాంతివంతమైనటువంటి శమంతకమణి. నిజంగా ఆ మణి ధరించి ఆ ఊళ్ళోకి ప్రవేశిస్తుంటే ద్వారకావాసులందరూ శ్రీకృష్ణుడితో అన్నారట, అయ్యా సూర్యుడు వస్తున్నాడు అని చెప్పి అన్నారు అక్కడ. ఇది మనం చెప్పుకున్నాం అంతకుముందు పాఠంలో. సూర్యుడు వస్తున్నాడు, బహుశా నిన్ను చూడటానికి వస్తున్నాడేమో, ఆయన మేము చూడలేకపోతున్నాం, కాంతి చూడలేకపోతున్నాం అని చెప్పి వర్ణించారు. అది అట్లా ఉంటుంది ఆ మణి. అట్లాంటి మణి వంశపారపర్యంగా ఎవరికి రావాలంటే సత్రాజిత్తు కుమార్తెలకి రావాలి. ఆ కుమార్తెల పిల్లలైనటువంటి దౌహిత్రులు, మనవళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రావాలి. తథాపి దుర్ధర తథాపి దుర్ధరస్త్వన్యై స్వయ్యాస్తాం సువ్రతే మణి హింతు మామగ్రజ సంయజ్ఞ ప్రత్యేతి మణిం ప్రతి. అయినప్పటికీ కూడా వంశపారపర్యంగా కుమార్తెలకి, నా బిడ్డలకి అంటే మనవళ్ళకి సంబంధించి ఆ మణి చెందవలసి ఉన్నది, కానీ నీ దగ్గరే ఉంచు అన్నాడు. నేను మణిని తీసుకోను, ఆ మణి నీ దగ్గరే ఉంచు. మిగతా వాళ్ళ దగ్గర ఉండటం కంటే నీ దగ్గర ఉండటం శ్రేయస్కరం అని కృష్ణుడే చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే దుర్ధర తు అన్యై అనే పదం ఉంది. అన్యై అంటే మిగతా వారి చేతిలో ఈ అద్భుతమైనటువంటి కాంతి కలిగినటువంటి ఈ మణి వాళ్ళు ఏ విధంగా స్వీకరిస్తారో, ఏ విధంగా పూజిస్తారో నాకు తెలియదేమో కానీ, బట్ నీ దగ్గర ఉంటే మాత్రం ఇది శ్రేయస్కరం నాయన. అట్లాంటి కాంతివంతమైనటువంటి ఈ మణి దుర్జయమైనటువంటిది. అట్లాంటి ఎవరికి పొందశక్యము కానటువంటిది
నీ దగ్గర ఉంటేనే మంచిది. ఎందుకంటే నీవు ఎంత తపశ్శక్తి సంపన్నుడువో, నీవు ఎంత పవిత్రమైనటువంటి ఆత్మ స్వభావం కలిగినటువంటి వాడివో నాకు తెలుసు కాబట్టి నా బిడ్డల కంటే కూడా నువ్వు గొప్పవాడివి అని చెప్పడం అక్కడ దాని అంతరాత్మ. దుర్ధరస్తు అన్యై త్వయి ఆస్తాం, త్వయి ఆస్తాం. నీలో ఆ పవిత్రత, ఆ తపశ్శక్తి, ఆ సూర్యవర ప్రసాదాన్ని పొందినటువంటి ఆ మణిని స్వీకరించగలిగిన శక్తి నీకున్నది. మిగిలిన వాళ్ళు దాన్ని ధరించలేరయ్యా. దుర్ధర అన్నారు అక్కడ. అట్లాంటి దుర్ధరమైనటువంటి ఈ మణిని నీవే కలిగి ఉంచు. దాన్ని అర్హత నీకే ఉంది. ఎందుకంటే పక్కనే పదం పెట్టారు చూసారా, సువ్రతే. హే సువ్రతే అంటే వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు, తపస్సులు నిష్ఠగా ఆచరించినటువంటి ఓ మహానుభావ అని అంటున్నాడు. ఈ మణిని నీ దగ్గరే ఉంచు. మణి త్వయి ఆస్తాం. కాకపోతే ఒక్కసారి నాకు ఎందుకంటే నా బంధువులకు ఒక్కసారి చూపించాలి నేను. మణి నీ దగ్గరే ఉంచు. ఇదే మాట సత్రాజిత్తుతో కూడా అన్నాడు. నాకు ఈ మణి అక్కర్లేదయ్యా, నీ కన్యామణిని ఇచ్చావు చాలు, జీవితానికి సరిపోయేంత భాగ్యం ఇచ్చావు సత్యభామదేవి. ఈ మణిని ఏం చేసుకుంటాడు? సత్యభామ అయితే జీవితాంతం చక్కగా ఉండి సేవలు చేస్తూ ఉంటుంది, అవసరమైతే కాలుతో తంతుంది అప్పుడప్పుడు కృష్ణుణ్ణి కూడా. అదో పెద్ద కథ. సత్యభామాదేవి అంటే మామూలు అవతారమా? దుర్వాసుడి యొక్క అంశ. అది కూడా తీర్చుకున్నదా, ఆ ముచ్చట కూడా తీర్చుకున్నదా ఆవిడ. కింతు మామగ్రజ సమ్యక్ న ప్రజ్ఞేతి మణిం ప్రతి. ఇక్కడ బలరాముడి మీద ఒక నెపం వేశాడు కృష్ణయ్య. ఏమిటంటే మాం అగ్రజ సమ్యక్ న ప్రచ్యేతి. మా అన్నయ్య నన్ను సరిగ్గా నమ్మడు. ఇక్కడ నా అనేటువంటి పదం ఉంది. న ప్రచ్యేతి. ప్రచ్యేతి అంటే నమ్మటం. న ప్రచ్యేతి. మా పెద్దన్నయ్య బలరాముడు ఉన్నాడు చూసావా, బలరాముడు నన్ను నమ్మడు. ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి ఇంతే. అమ్మా మన్ను తినంగనేటి చూడు. అమ్మ 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 తమ్ముడు మట్టి తింటున్నాడమ్మా అని నా మీద అన్ని లేడిపోని చాడీలని చెప్పేవాడు మా అమ్మకి. అప్పటి నుంచి ఇప్పటిదాకా అంతే. కన్నయ్య నువ్వే చేసావు కదా అంటాడు. నమ్మడు. ఎందుకు చేశారో తెలియదు ఆయనకి. కింతు మామగ్రజ సమ్యక్ న ప్రచ్యేతి మణిం ప్రతి. ఈ మణి గురించి మా అన్నయ్య నన్ను సరిగ్గా నమ్మట్లేదయ్యా, కాబట్టి ఒక్కసారి ఆ మణినిస్తే మా అన్నయ్యకి, మా బంధుజనులకి అందరికీ చూపించి మళ్ళీ మణిని నీకు అప్పచెప్పు. నీ దగ్గర ఉందని నాకు తెలుసు అని చెప్పంటున్నాడు. దర్శయస్వ మహాభాగబంధూనాం శాంతిమావహ అవ్యుచ్ఛిన్నామఖాస్తేద్య వర్తంతే రుక్మ వేదయ. రుక్మ అనే పదం అద్భుతమైనటువంటి పదం. బంగారం అని అర్థం రుక్మ. రుక్మము అంటే స్వర్ణము. రుక్మవేదయ. బంగారుమయమైనటువంటి వేదికలలో చక్కగా నీ యొక్క మఖము అంటే యజ్ఞములు, నీ యొక్క యజ్ఞాలు, యాగాలు మొదలైనటువంటివన్నీ నిరాటంకంగా జరుగునుగాక. అవ్యుచ్ఛిన్న అంటే ఎటువంటి అంతరాయములు, విఘ్నములు లేకుండా నిరంతరాయంగా నీవు సంకల్పిస్తున్నటువంటి యజ్ఞయాగాలు బంగారు వేదికల మీద చక్కగా జరుగునుగాక. అంటే నీ కార్యక్రమాలని చక్కగా నిర్వర్తించుకుంటావు. ఎప్పుడు? ఈ మణిని నీ దగ్గర పెట్టుకుని. అందుకు ఈ మణిని నీ దగ్గరే పెట్టుకో. ఎందుకంటే సూర్యవర ప్రసాదమైన మణి అది. కాకపోతే ఆ మణిని నాకు ఒక్కసారి ఇస్తే దర్శయస్వ మహాభాగ. నువ్వు ఒక్కసారి నాకు చూపించావంటే నేను తీసుకెళ్ళి బంధూనాం శాంతిమావహ, నా బంధువులందరికీ ఒక్కసారి చూపించుకుంటా, నా మీద ఉన్నటువంటి అపఖ్యాతిని, నెపాన్ని తొలగించుకుంటా. ఎందుకంటే మణి లేకుండా అనవసరంగా శతధన్వుణ్ణి సంహరించాడు అనేటువంటి అపఖ్యాతి కూడా నాకు రాకూడదు. ఇదిగో శతధన్వుడి దగ్గర మణి ఉంది, అక్రూరుడి దగ్గర పెట్టాడు, ఇదిగో ఈ మణి. ఇది ఎవరికి సంబంధించింది? కూతుళ్ళకి సంబంధించింది. కానీ నీ దగ్గరే పెట్టు అని చెప్పి మరి సమర్పిస్తున్నాడు అక్కడ. అది తీసుకుని అందరికీ చక్కగా చూపించుకుని తన యొక్క అపఖ్యాతిని అంతా తొలగించుకుంటున్నాడు, నీలాపనింద పాపుకుంటున్నాడు. ఏవం సామభి అనే పదం సామదాన భేద దండోపాయాలంటాడు. సామం అంటే మంచి మాట. ఏవం సామభిరాలబ్ధ స్వపల్కతనయో మణిం ఆదాయ వాససాచ్ఛన్నం దదౌ సూర్య సమప్రభం. ఇక్కడ చెప్పారు ఆ మణి ఎట్లాంటిదంటే సూర్యుడితో సమానమైనటువంటి కాంతి కలిగినటువంటి మణి అది. ఆ మణి ధరిస్తూ వచ్చారంటే సూర్యుడు వస్తున్నట్టే. అట్లాంటి సూర్య సమానంతో కాంతి కలిగినటువంటి
ఆ మణిని ఎక్కడ దాచాట? వాససాచ్ఛన్నం. వాసస అనే పదానికి అర్థం వస్త్రముల యందు ఛన్నం, దాచినటువంటి, ఉంచినటువంటి, కప్పి ఉంచాడు. ఆ వస్త్రంలో చుట్టి ఉంచినటువంటి ఆ సూర్యకాంతితో వెలుగొందుతున్నటువంటి ఆ మణిని ఆదాయ తీసుకుని శ్రీకృష్ణ ప్రభువుకి అక్రూరుడు ఆనందంతో ఇచ్చాడు. దదౌ. ఎవరిచ్చారు? శ్వపల్క తనయ. శ్వపల్కుని కుమారుడైనటువంటి అక్రూరుడు ఆ మణిని తీసుకుని చక్కగా శ్రీకృష్ణ ప్రభువుకి సమర్పించడం జరిగింది. శమంతకం దర్శయిత్వా జ్ఞాతిభ్యో రజ ఆత్మనః విమృజ్యమణినా భూయస్తస్మై ప్రత్యర్పయత్ ప్రభు. తస్మై ప్రత్యర్పయత్, మళ్ళీ తిరిగి ఆ మణి అక్రూరుడిగా ఇచ్చాడు. ఆ అక్రూరుడికి మళ్ళీ తిరిగి ఇచ్చే ముందు ఏం చేశాడు? శమంతకం జ్ఞాతిభ్యో దర్శయిత్వా. హరే కృష్ణ హరే కృష్ణ. శమంతకం జ్ఞాతిభ్యో దర్శయిత్వా. జ్ఞాతిభ్య, తన బంధుజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చూపించాడు. ముందు సత్యభామకి చూపించాలి, ఆవిడికి చూపించాలి, బంధుజనులందరికీ చూపించాడు. తన మీద ఏ నెపం రాకూడదు. మరి ఆ సమయంలో బలరాముడు అక్కడ ఉన్నాడా? లేడు, మిథిలా నగరంలో ఉన్నాడు. కాబట్టి వీళ్ళందరూ బలరాముడికి చెప్తారు. కాబట్టి ఆయన అప్పుడు బలరాముడు నమ్మటం జరుగుతుంది. తెలుసు ఆయనకు కూడా అదే అవతారం. కాబట్టి ఇక్కడ రజహ అనేటువంటి పదం ఉంది చూసారా, విశేషమైన పదం. రజహ అంటే అపకీర్తి, నీలాపనింద. మనం రజస్సు అంటాం. రజస్సు అంటే దుమ్ము, దుమ్ము కొట్టడం. అంటే ఆయన మీద పడినటువంటి మరకని మచ్చని తొలగించుకుంటున్నాడు. ఆత్మనః రజహ, తన మీద ఉన్నటువంటి ఆ నీలాపనిందను ఇదిగో బంధువులందరికీ కూడా ఆ మణిని చూపించి దర్శయిత్వ విమృజ్య మణినా, దాన్ని చూపించడం జరిగింది. చూపించడమే కాకుండా ఆ తర్వాత ఈ విమృజ్య అనేటువంటి పదం చూసారా, తొలగించుకొనుట అన్నట్టు. ఆత్మనః రజహ విమృజ్య, తన మీద ఉన్నటువంటి ఆ నీలాపనిందను అపఖ్యాతిని తొలగించుకుని ఆ మణిచేత భూయ, మళ్ళీ తస్మై ప్రత్యర్పయత్ ప్రభు, శ్రీకృష్ణ ప్రభు మళ్ళీ తనకే ఆ క్రూరుడికి ఆ మణిని సమర్పించడం జరిగింది. అట్లాంటి ఈ ఆఖ్యానాన్ని, ఈ ఉపాఖ్యానం, ఇంతటి వరకు ఉన్నటువంటి ఈ శమంతక ఉపాఖ్యానం సంపూర్తిగా చదివినటువంటి వాళ్ళకి ఎటువంటి ఫలం వస్తుంది అనేటువంటిది చివరిలో శ్లోకం ఉదహరిస్తున్నారు. ఇది ఇంతవరకు ఉన్నటువంటి గాథ అసలైనటువంటి శమంతకోపాఖ్యానం అనాలి. అంతేగాని కేవలం సత్యభామని వివాహం చేసుకోవటం వరకే కాదు, ఆ తర్వాత పొందినటువంటి నీలాపనిందలు కూడా ఏ విధంగా బాపుకున్నాడు అనేటువంటిది దీంతో. యస్వేతద్భగవత ఈశ్వరస్య విష్ణోర్వీర్యాఢ్యం వృజినహరం సుమంగళం చ ఆఖ్యానం పఠతి శృణోత్యనుస్మరేద్వా దుష్కీర్తిం దురితం అపోహ్యయాతి శాంతిం. ఎవరైతే ఈశ్వరుడి యొక్క, శ్రీ మహావిష్ణువు యొక్క వీర్యాఢ్యం, వీర్యాఢ్యం అంటే ఈ పరాక్రమవంతమైనటువంటి వీర్య శోభ, పరాక్రమ శోభ, ఈ పరాక్రమవంతమైనటువంటి శోభా గాథని ఎవరైతే వింటారో, చెప్తారో, చదువుతారో, వృజినహరం, వృజినము అనే పదానికి అర్థం పాపము. వృజినహరము అంటే సమస్త పాపాలని హరించేటువంటి ఈ ఆఖ్యానాన్ని, ఇంతవరకు ఈ సమంతక కథని ఎవరైతే స్మరిస్తారో, సుమంగళమైనటువంటి ఆఖ్యానాన్ని, ఆఖ్యానం పఠతి శృణోతి అనుస్మరేద్వా, ఈ ఆఖ్యానాన్ని చదివినా, చెప్పినా, విన్నా, అనుస్మరించినా మొట్టమొదటి ఏం పోతుందంటే దుష్కీర్తి, వాళ్ళ యొక్క దుష్కీర్తి, అపఖ్యాతి, అపనిందలు అనేటువంటివి ఏవైతే ఉంటాయో, మన గురించి ఎవరైనా ఎదుటివారు చెడుగా అనుకుంటున్నారంటే అటువంటి సందర్భాలలో మనం ఈ ఆఖ్యానాన్ని, శమంతకోపాఖ్యానాన్ని చదువుకుంటే, కనీసం ఆ విఘ్నేశ్వరుడి కథలో చెప్పినంత వరకైనా పర్వాలా, సంపూర్తిగా చదవాలంటే ఇదిగో ఇక్కడ వరకు చదవాలి. చదువుకున్నారంటే వాళ్ళ యొక్క అపఖ్యాతి, మనకి చాలా సందర్భాలలో ఇటువంటి వస్తుంటాయి మనకు కానీ, అలాగే కొంతమంది పిల్లల మన ఆఫీసుల్లో కూడా పెద్దవాళ్ళ వలన ఎన్నో రకరకాలైనటువంటి మాటలు పడుతూ ఉంటారు. అటువంటి సందర్భాల్లో అపఖ్యాతిని పోగొట్టుకోవాలంటే ఇదిగో ఇది చూసుకుంటే చాలు. దుష్కీర్తిం దురితమపోహ్య, దురితము అంటే పాపం, సమస్త పాపాలని కూడా ప్రక్షాళన చేసేసి మనకి
చక్కటి కీర్తిని, స్వచ్ఛమైనటువంటి కీర్తిని ఇచ్చేటువంటిది. యాతి శాంతిని పెంపొందింపజేసేటువంటి ఈ ఆఖ్యానం అనేటువంటిది ఈ విధంగా ఫలితమిస్తుందని చెప్పి వ్యాసుల వారు చక్కటి ఫలశ్రుతిలో వివరించారు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే ఉత్తరార్ధే స్యమంతకోపాఖ్యానే సప్తపంచాశత్తమోऽధ్యాయः సమాప్తः. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.